అల్లూరు మండల ప్రజల దాహార్తిని తీర్చుతామని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఆయన పర్యటనలో భాగంగా సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ను పరిశీలించి పునః ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వాళ్ళు ఆడిస్తారు మనం ఆల్రెడీ నేరుగా రోజు పెడతారు 50% స్టాండ్ వేసి ఫైనల్ కోర్స్ కూడా కొత్త వాడుతున్నాం సార్ బాగుంది దాన్ని రిపేర్ చేసి పెట్టుకున్నాం సార్ ఇన్వాయిసెస్ ఇది 400 కేజీనా 300 కేజీ సార్ 300 కేజీ ప్రెషర్ తీసుకోవచ్చు ప్రెషర్ తీసుకోవచ్చు ఎక్కడ
అందరికీ నమస్కారాలు. ఈ రోజున అల్లూరు మండలంలోని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ గ్రామీణ ప్రాంత వాసులకి మంచినీటి దాహార్తి తీర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అల్లూరు చెరువుకి అనుసంధానం చేస్తూ ఒక 100 ఎకరాల భూమిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఏర్పాటు చేయాలి. దానికి అనుసంధానంగా అల్లూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి. గ్రామాల్లో నివసించేటువంటి ప్రజలకి సముద్రపు దగ్గరలో ఉన్నందువల్ల ప్రతి గ్రామంలో కూడా సాల్ట్ వాటర్ రావటం, కొన్ని గ్రామాల్లో క్లోరిన్ ప్రాబ్లం ఉండటం, రకరకాల డిసీజులకు కారణం కావటం, కొన్ని ప్రాంతాల్లో మూగవాళ్ళు ఎక్కువగా పుట్టడం, కొన్ని ప్రాంతాల్లో కాళ్ళు వంకరలు రావటం, కొన్ని ప్రాంతాల్లో పళ్ళు గారపడటం, ఇవన్నీ కూడా తాగే నీటి వల్ల సమస్య వస్తుంది. ఇక్కడ ప్రజలందరికీ ఆరోగ్యవంతులను చేయాలి, అందరూ ఒకే నీరు తాగాలి, అందరూ కూడా సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో గతంలో ఇక్కడ అల్లూరులో ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ని చెరువు ఏర్పాటు చేసే లోపలే ఉన్న చెరువుకి శాడిల్ బండను ఏర్పాటు చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పంపు చేసి వాటిని ఫిల్టరైజ్ చేసి ప్రజలు తాగటానికి ఎంత టీడీఎస్ అవసరమో, ఏ రకమైన ఎలిమెంట్స్ ఉంటే ప్రజలు తాగడానికి అనుకూలంగా ఉంటుందో క్లోరినేషన్ చేసి ప్రజలకు నీళ్లు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించడం. కొన్ని సంవత్సరాల పాటు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ పంప్ హౌస్ రన్ కావటం, తర్వాత అంచెలంచెలుగా రిపేర్లు చేయడానికి కూడా గత ప్రభుత్వం విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసిన దృష్ట్యా ఒక్కొక్క గ్రామానికి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చి ఆఖరికి ఈ స్కీము అల్లూరు పంచాయతీకే పరిమితం చేసినటువంటి విషయాన్ని ఈ మండల ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఎమ్మెల్యేగా వచ్చే నాటికి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, కష్టం తప్ప ఎదురు తిరగని కుటుంబాలు గిరిజన కుటుంబాలు. అల్లూరు పంచాయతీలో దాదాపు 20 హ్యామ్లెట్లో గిరిజనులు నివసిస్తుంటే ఒక పక్క నీళ్లు స్మెల్ వస్తున్నాయి, ఇంకొక వైపున నీళ్లు రంగు మారిన నీళ్లు అందించినప్పటికీ కూడా కనీసం ఏ ఒక్క ప్రజలు కూడా రోడ్డెక్కి ఇటువంటి నీళ్లు మాకు అందిస్తున్నారు చెప్పడానికి కూడా భయపడ్డటువంటి పరిస్థితిని మండలంలో చూసాం. అందుకే మేము ఎమ్మెల్యే అయిన వెంటనే ఇది కాదు, ప్రజలందరికీ తాగేటువంటి అవకాశం ఉండే వాటర్ ఇవ్వాలి తప్ప రంగు నీళ్ళు వాసన వచ్చేటువంటి నీళ్ళు ఇవ్వడం కాదు, మళ్ళా దీన్ని రీస్టోర్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు జిల్లా పరిషత్ నిధుల నుంచి 38.5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం. ఆ తర్వాత ఇక్కడ ఎస్టిమేషన్లు వేస్తే 38.5 లక్షలు చాలదు, ఇంకొక 40 లక్షల రూపాయలు కూడా అవసరం అన్నప్పుడు అవి కూడా నిధులు వాళ్ళు వెచ్చించడం. ఈ రోజున మా నాయకులు సోదరుడు బేదాగిరి, సోదరుడు పలగాటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా శ్రమటోడ్చి దాదాపు 3 నెలల నుంచి ఇది పాత పడిపోయింది. గతంలో దీన్ని కనీసం శాండ్ కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితులు లేదు, అలాం కలిపిన పరిస్థితులు లేదు, క్లోరినేషన్ చేసిన పరిస్థితులు లేకపోతే ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాడని కారణాన, బురదతో నిండిపోయినటువంటి కారణాన అవన్నీ స్ట్రక్ అయిపోయినందువల్ల మనం వేసిన ఎస్టిమేషన్ల కంటే
ఒక్కొక్క పని ముందు చేసుకుంటూ పోతుంటే వెనక వైపున అన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈరోజు అధికారులు మా నాయకులు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు కూడా శ్రమించి 40 లక్షల రూపాయలు నిధులు వెచ్చించి ఈ రోజున ఈ వర్క్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా దీంట్లో ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. అయితే ముందు ప్రజలకు నీళ్ళు ఇద్దాం. ముఖ్యంగా పేదవారు తనివి తీర అడగని మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి బాధలైనా దిగమింగుకుంటారే తప్ప పొల్లెత్తు ఎదురు తిరగనటువంటి ఎవరైనా ఉన్నారంటే గిరిజనులు. వాళ్ళు ఇప్పటికీ నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే మా నాయకులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే బోరు వాటర్తో ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక నుంచి రోజుకి 8 గంటల పాటు ప్రజలకి నీళ్లు అందించాలి. తప్పకుండా ఈ ప్రాజెక్టును మళ్ళా పునరుద్ధరించాలి. దీనికోసం నిధులు వెచ్చించి మళ్ళా పూర్వ వైభవానికి తెచ్చుకునేదానికి మన అందరం కూడా నడుం బిగించాలన్న ఆలోచనతో ఈ రోజున మొట్టమొదటిగా అల్లూరు పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని హ్యామ్లెట్లకి ఇప్పటి వరకు కూడా అల్లూరు మెయిన్ విలేజ్కి నీళ్లు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వీటన్నిటిని పూర్తి చేద్దామని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజున దీన్ని పంప్ హౌస్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం. అయితే ఇది మా మానసిక సంతృప్తిని ఇవ్వకపోయినప్పటికీ కూడా ఉన్నంతలో కొంతవరకు మేము ప్రజలకి నీళ్ళు అందించే దాంట్లో సఫలమయ్యామని ఒక రకమైన ఆనందం. అయితే ఈ పథకం ప్రకారం అల్లూరు దగ్గర నుంచి ఇసుకపల్లి ఉండేటువంటి పక్కన ఉండే ప్రాంతాలన్నిటికీ నీళ్లు అందించాలి. అదేవిధంగా గోగులపల్లి రోడ్డు మీదుగా పోయేటువంటి గోగులపల్లి కూడా ఇప్పటికే మీ చెరువులకు నింపడం కూడా జరిగింది. రైతులందరూ కూడా నారుమళ్ళు వేసుకోమని కూడా మేము అందరం కూడా హామీ ఇచ్చాం. మీరు పంటలు పండించుకునే దాంట్లో మీరు శ్రద్ధ చూపండి. నీళ్లను అందించే దాంట్లో తప్పకుండా మేము మా నాయకులు అందరం కూడా కలిసి మీకు నీళ్లు అందించే దాంట్లో బాధ్యత తీసుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదవాళ్ళకి నీళ్లు అందించే కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించి నా చేత ఈ పంప్ హౌస్ ప్రారంభించిన అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారుల సమక్షంలో ఈ పథకాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తారని నమ్మకంతో తప్పకుండా అధికారులు పనిచేస్తారని విశ్వాసంతో ఈ సమావేశాన్ని ముగించడం జరుగుతుంది.